జై శ్రీరామ్. అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ పబ్లిక్ రిపోర్టర్ ఛానల్. సామాజిక సేవలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని గత 2 సంవత్సరాలుగా మన కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో 18కు పైగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ నిన్న జరిగిన విజయవాడలో మదర్ తెరీసా సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ అవార్డుల ప్రధానోత్సవంలో మన ఆదోని అవాపు మళ్ళీ సామాజిక సంస్థ అధ్యక్షులు వంగదారు శ్రీనాథ్ గుప్తా గారు ఎన్టీఆర్ జాతీయ అవార్డు అందుకున్నారు. సార్ మన దగ్గర ఉన్నారు. సార్ ఈ అవార్డు వెనుక ఉన్న శ్రమను తెలుసుకోవడానికి ఈరోజు మనం సార్ దగ్గర మాట్లాడడానికి వచ్చాము. సార్ ముందుగా తిరుపతి తరఫున నమస్కారం అండి. ఎన్టీఆర్ అవార్డు వచ్చినందుకు మీకు శుభాకాంక్షలు సార్, అన్న అభినందనలు కూడా. ధన్యవాదాలండి సార్. ఈ అవార్డు వెనుక ఉన్న కష్టాన్ని ఎలా సార్, ఫస్ట్ ఈ సామాజిక సేవ అనేది మీరు ఎప్పుడు మొదలుపెట్టారు? నా పేరు వంకదారు శ్రీనాథ్ గుప్తా. నేను నా విద్యాభ్యాసం వచ్చి సిఏ ఇంటర్, ఐసిడబ్ల్యూఏ, ఎంబీఏ, ఎంకామ్, డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ హెచ్ఆర్డి ఇది చేశాను. 1 year హైదరాబాద్లో జాబ్ చేశాను. కాకపోతే ఏమంటే జాబ్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ నచ్చక మళ్ళీ బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో ఆదోనిలో వచ్చి స్థిరపడినాను. ఆల్మోస్ట్ 25 years అండి ఆదోనికి వచ్చేసి. మా సొంత గ్రామం వచ్చి గుంటకల్, నేటివ్ ఆఫ్ గుంటకల్ నేను. సో అక్కడ మా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. సో ఆదోనిలో మా బ్రాంచ్ ఉంది, దానికోసం చూడడానికి వచ్చాను. చూసి ఇక్కడే నాకు నచ్చి సెటిల్ అయ్యాను. తర్వాత ఈ యొక్క సర్వీస్ ఫీల్డ్ అని నాకు ఈరోజు మన్నది కాదు, దాదాపు 30 years నుంచి చేస్తున్నాను. నేను గుంటకల్లో ఉన్నప్పటి నుంచి చేశాను. సో ఇప్పుడు ఆదోనికి వచ్చాక ఫస్ట్ 2001లో అవోపా స్టార్ట్ చేశాను. అంటే దాదాపు 23 years కిందట. అంతకుముందు ఎప్పుడో అవోపా ఉన్నింది, టీజీఎల్ కాలంలో వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నింది. నేను వచ్చినాక అవోపా స్టార్ట్ చేసి ఒక 3 to 4 years నడిపినాం. కొన్ని అనివార్య కారణాల వలన అది ఆగిపోయింది. దాంతో నా సర్వీస్ ఆగిపోవడం ఉద్దేశంతో వాసవి క్లబ్లు స్టార్ట్ చేశాం. అది 7 years పాటు నిరంతరంగా అవిరామంగా ఎన్నో పబ్లిక్ సర్వీస్ యాక్టివిటీస్ చేశాము. దాంట్లో గవర్నర్ లెవెల్ వరకు వెళ్ళి ఎన్నో మంచి సోషల్ యాక్టివిటీస్ చేశాము. దాని తర్వాత అలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఒకటి వచ్చింది. అది కూడా ఇంటర్నేషనల్ సంస్థ. దాన్ని ఇది కూడా 4 years నడిపి అక్కడ కూడా డిస్ట్రిక్ట్ గవర్నర్ లెవెల్ వరకు వెళ్ళి ఎన్నో సర్వీస్ ప్రోగ్రామ్స్ చేసినాను. దాని తర్వాత మళ్ళీ అవోపాని తీసుకున్నాను 1.5 year కిందట. అవోపాలో ఈ ఒక 14-15 monthsలో 18 మెడికల్ క్యాంప్స్ చేసినాం. ఈ 18 మెడికల్ క్యాంప్స్లో 9 to 10 ఐ క్యాంప్స్, ఐ ఆపరేషన్ క్యాంప్స్, ఫ్రీ ఐ క్యాంప్స్, 3 ఫ్రీ వాస్కులర్ క్యాంప్స్, 2 కిడ్నీ అండ్ హార్ట్ క్యాంప్స్, 1 ఫర్టిలిటీ క్యాంప్, 1 ఆక్యుప్రెషర్ క్యాంప్, ఒక 5 జనరల్ చెకప్ క్యాంప్స్. ఈ ఆల్ క్యాంప్స్లో అన్నీ ఫ్రీ పెట్టాం అనమాట. అంటే హాస్పిటల్ వాళ్ళ స్పాన్సర్తో కానీ మాకు ఒక మెయిన్ స్పాన్సర్ ఉన్నారు, మాకు దేవుడు మాదిరి శ్రీ కాగుబాల్ నాగేష్ గారు. దాదాపు 80 to 90% క్యాంప్స్కి ఆయన మాకు డోనర్, స్పాన్సర్. ఆయన యొక్క ప్రోత్సాహం మాకు ఎంతో ఉంది కాబట్టి మెగా లెవెల్ చేయగలిగినాం. క్యాంప్స్ చేస్తారు అందరూ, కానీ మేము డిస్టిక్ లెవెల్లో తెలిసినంతగా చేసాం. ప్రతి ఒక్క ఐ క్యాంప్కి 500-600 మంది ఓపీ వచ్చారంటే దాన్ని బట్టి తెలుసుకోవచ్చు ఎంత డెడికేటెడ్గా, మోటివేటెడ్గా చేశామని. ఒక్కొక్క ఐ క్యాంపులో 100 నుంచి 150 మంది ఆపరేషన్కి వెళ్ళారు. ఒక్కొక్క ఐఓఎల్ ఆపరేషన్కి 25,000 ఖర్చు అవుతుంది. దీనికి మ్యాక్సిమం ఆరోగ్యశ్రీ ఉండే వాళ్ళందరూ కవర్ అవుతారు, వాళ్ళు భరిస్తారు. కానీ చాలామందికి ఆరోగ్యశ్రీ అంటే ఎలా పోవాలి, ఏ హాస్పిటల్కి పోవాలి, ఎక్కడ చేస్తారు, దానికి ఏం ఖర్చు అవుతుంది, ఏం ఖర్చు కాదు, చాలా తెలియదు అనమాట. సో మా యొక్క ఐ క్యాంప్స్ ద్వారా మోటివేటెడ్ చేసుకొని మేము శిబిరం ఏర్పాటు చేస్తాం. దీని నుంచి 40 పల్లెలు తిరిగి ఎక్కడెక్కడ ఐ క్యాంప్ ఉన్నదో చేస్తాం. ఆదోని జ్యూరిడిక్షన్స్లో ఉన్న 40 villages మేము క్యాన్వాసింగ్ చేసి అందరినీ రాబట్టి ఒక తాటి మీద తెచ్చి వాళ్ళకి మాకు శాంతిరామ హాస్పిటల్ వాళ్ళు, తర్వాత ఈ మెయిన్ మాకు ఆదుకునే అంటే 5 ఐ క్యాంప్స్ వాళ్ళు ముందుకు వచ్చారన్నమాట. వాళ్ళ యొక్క సౌజన్యంతో, ఆరోగ్యశ్రీ సహకారంతో, శ్రీ కాగుబాల్ నాగేష్ గారు ఆర్థిక సౌజన్యంతో మేము ఈ క్యాంప్స్ చేశాము. సో ఎన్నో వందల మందికి ఆపరేషన్ చేయించాం. ఇప్పుడు ఈ 10 ఐ క్యాంప్స్లో దాదాపు 1853 మందికి ఐ ఆపరేషన్ చేయించాం. ఇది ఒక మైల్ స్టోన్ అనమాట. తర్వాత వాస్కులర్ క్యాంప్స్, కాళ్ళు సరిగా లేనికి నరాలు చిట్టినట్లు ఉండేవి, చాలామంది బాధపడుతుంటారు. దగ్గరలో మనకి ఇది వాస్కులర్ హాస్పిటల్ కూడా లేదు, ఈవెన్ కర్నూలులో కూడా లేదు. హైదరాబాదు, విజయవాడ అట్లా పెద్ద ఊర్లో ఉంది. సో అక్కడ ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ అని పెద్ద హాస్పిటల్, ఏషియన్ నెంబర్ 1, వాళ్ళని పిలిపించాం, డాక్టర్లు పిలిపించి ఒక్కొక్కరికి 4,500 వర్త్ కలర్ డాప్లెట్ టెస్ట్ అని చేస్తారు. దాని ద్వారా కాళ్ళు ఏమేమి ఉందో అన్నీ తెలిసిపోతుంది.
వాళ్ళకి ఎవరికి ఆపరేషన్ చేశారు ఒక్కొక్క క్యాంప్కి 200 నుంచి 300 మంది ఓపీ వచ్చారు. వాళ్ళందరికీ కలర్ డాక్టర్ టెస్ట్ 400,000 ఫ్రీ చేసి ఒక్కొక్క క్యాంప్లో 60 నుంచి 70 మంది ఆపరేషన్ కోసం వెళ్ళారనమాట. అది దాదాపు 80,000 ఖర్చు అవుతుంది. ఆరోగ్యశ్రీ ఉండే వాళ్ళకి కవర్ చేయించాం, ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకి మేమే వాళ్ళకి అమౌంట్ ఇచ్చుకొని చేయించారనమాట. తర్వాత ఫర్టిలిటీ క్యాంప్, చాలామంది పిల్లలు లేరని చాలా బాధపడుతుంటారు, వాళ్ళు చెప్పుకోలేరు, సమాజం వెళ్తుంటుంది. అట్లా వాళ్ళ కోసము ఒక మెగా ఫర్టిలిటీ క్యాంప్ చేస్తాం. దాంట్లో 358 మంది జంటలు వచ్చారు ఆదం చుట్టుపక్కల. దాని నుంచి వాళ్ళందరికీ ఒక్కొక్క జంటకి 25,000 రూపాయల వర్త్ IUI, సెమన్ అనాలిసిస్, స్కానింగ్ ఇలాంటి టెస్టులన్నీ ఫ్రీగా చేసి వాళ్ళకి పిల్లలు పుట్టే యోగాన్ని కలిగించాం. దాంట్లో చాలామంది కేసెస్కి పాజిటివ్ అంటే పిల్లలు పుట్టేటట్లు వచ్చేటట్టు చేశాం. అదొక పెద్ద శిఖరం. తర్వాత వచ్చి ఆక్యుప్రెషర్ క్యాంప్ అంటారు. అంటే ఒళ్ళులో ఎక్కడెక్కడైనా తిమ్ముళ్ళు, ఏదైనా ప్రాబ్లమ్స్, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా రాజస్థాన్ నుంచి డాక్టర్లు పిలిపించాం. అది ఒక క్యాంపు, చాలా మెగా క్యాంపు. దాంట్లో ఒక్కొక్కరికి దాదాపు అరగంట సేపు శుశ్రూష చేయబడుతుంది. రకరకాల దీనితో వాళ్ళకి ఇలాగ టచ్ చేస్తే, ఎక్కడ టచ్ చేస్తే పాదాలు, అరచేతుల్లో, ఒళ్ళో ఉన్న రకరకాల నాడీ వ్యవస్థ యాక్టివేట్ అయ్యి వాళ్ళకి ఆ యొక్క రోగం బాగా అవుతుందన్నమాట. అలాంటి ఒక క్యాంప్ చేయించాము. తర్వాత జనరల్ చెకప్ క్యాంప్స్ చేయించాము. ఇలాగా ఎన్నో రకాల క్యాంప్స్ చేపిస్తాము. దాని నుంచి మాకు సోషల్ సర్వీస్ చాలా అభ్యుందని చెప్తున్నాం. నెక్స్ట్ సార్, ఇప్పుడు ఈ అవోపా సంబంధించి మొత్తం టీం ఎంతమంది ఉన్నారు సార్? మీరు ఒక క్యాంప్ని ఏర్పాటు చేసినప్పుడు దాని వెనుక మీ శ్రమ ఎలా ఉంటుంది? అంటే దానికి సంబంధించి ఆర్గనైజేషన్ చేయడం నుంచి ప్రచారం చేయడం, వాళ్ళకు ప్రజల దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ ఇట్లా వైద్య సేవలు కల్పించి వారు ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించడం అయితే దాన్ని పూర్తిసారి అమలు చేయడం ఒక పెద్ద గొప్ప విషయం. ప్రజల నుంచి రెస్పాండ్ ఎలా వచ్చేది సార్? ఇప్పుడు నేను సర్వీస్ చేయాలి తలంపు అంటే కూడా నాకు ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. నేను ఏదైనా ఒక వెహికల్ నడపాలంటే ఆ వెహికల్ కావాలి కదా. ఆ వెహికల్ ఈజ్ అవోపా. ఆ యొక్క వాళ్ళ యొక్క దీనితో చాలా బాగా చేసి మాకు అవోపా టీం నాకు పెద్ద వెన్ను ఆయుధం ఉన్నట్ల. మా అవోపని, మా సెక్రటరీ అనుకో, ట్రెజర్ అనుకోండి, మా టీం మొత్తం 163 మంది ఉన్నారు. దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఒక 30 to 40 మెంబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్క మెడికల్ క్యాంప్ వాళ్ళందరూ వస్తారు. నాతో పాటు అందరూ బాగా కష్టపడి ఎవరికి ఏం చేయాలో విధులు నిర్వహించుకొని మేము అలాట్ చేసుకొని మెడికల్ క్యాంప్ సక్సెస్ అయ్యేటట్లా పాటుపడే దాంట్లో నా టీం అంతా ఉన్నారు. వాళ్ళకి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను మా అవోపా టీంకి. ప్లస్ ఇంకొక సంస్థ స్టార్ట్ చేసినాము, వ్యామ్ అని, వరల్డ్ ఆర్వేస్ మహాసభ. అది 4 months అయింది అనమాట. దాంట్లో కూడా ఒక 26 మెంబర్స్ ఉన్నారు. సో ఈ వ్యామ్లో ఉన్న టీము, అవోపా టీము నాకు వెన్నెముక లాంటి వాళ్ళు. వాళ్ళ నుంచి నేను ఇన్ని కార్యక్రమాలు ఇంత సక్సెస్ఫుల్గా చేయగలను. సార్, అవోపా ఈ మెడికల్ క్యాంప్సే కాకుండా సోషల్ సర్వీస్ అంటే విద్యార్థులు చదివించడం కానీ, నిరుపేదలు ఆదుకోవడం కానీ, ఇలాంటి కొన్ని సేవలు కూడా చేశారు. బహుముఖంగా అవోపాలో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి మెడికల్ క్యాంప్స్, ఒకటి విద్య పక్క, ఒకటి వచ్చి యువతకి, తర్వాత చిల్డ్రన్స్కి డిఫరెన్స్ ఉంటాయన్నమాట. మేము ప్రతి ఒక్క కేటగిరీని ఆదుకునేటట్లు చిన్న పిల్లలకు 2 సమ్మర్ క్యాంప్స్ పెట్టాం. ఒక్కొక్క క్యాంప్ 10 daysకి సమ్మర్ అబాకస్, వేదిక్ మ్యాథ్స్, తర్వాత వాళ్ళకి చదరంగము, తర్వాత ఆర్ట్ ఎలా చేయాలి, భగవత్ శ్లోకాలు ఎట్లా, తర్వాత వచ్చి నీతి కథలు, మైండ్ గేమ్స్, అట్లాంటివన్నీ చేపించి వాళ్ళకి నిష్ణాతులు మంచి మంచి టీచర్లు పిలుచుకొచ్చి 10 days పెట్టి మెగా క్యాంప్ చేస్తాం. అట్లా 2 times చేస్తాం అన్నమాట. అది కూడా ఫ్రీ క్యాంప్స్ అనమాట. పిల్లలకి అట్లా చూసుకోం. వాళ్ళు చిల్డ్రన్ డే సెలబ్రేట్ చేస్తాము. వాళ్ళకి బహుమతులు ఇచ్చేది, చాలా ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి అంటే పుస్తకాలు పంపిణీ, వాళ్ళకి నోటు పుస్తకాలు అవన్నీ పంపిణీ చేస్తాం అనమాట. అదొక పిల్లలకి. యువత కోసం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఫ్రీ కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టాం. 1 month అనమాట. ఒక్కొక్కరి మనిషికి 5 నుంచి 8 వేలు అవుతుంది. అలాంటివి అన్నీ వాళ్ళకి లోటస్ ఏమో ఉంటాయి కదా ఈ కంప్యూటర్లో, జావా ఇలాంటివన్నీ కొన్ని మెయిన్ సబ్జెక్ట్స్ కూడా చేసి అది ఇచ్చారన్నమాట. తర్వాత వచ్చి ఈ ముఖ్యంగా ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళందరికీ చాలామంది ఉంటారు కానీ చాలామంది వాళ్ళ గురించి తెలియదు. వాళ్ళని కూడా మేము ఎలివేట్ చేయాలా, వాళ్ళని కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో డాక్టర్ డే, లాయర్ డే, టీచర్స్ డే, ప్రొఫెషనల్స్ డే, తర్వాత వచ్చి ఫార్మసిస్ట్ డే, తర్వాత వచ్చి ఫోటోగ్రఫీ డే, విలేకరుల కోసము జర్నలిస్ట్ డే, ఇట్లా ప్రతి ఒక్క డే ఎవరు ఉన్నారో ఆ ప్రొఫెషనల్స్లో ఉండేవాళ్ళని, చాలా ఏళ్ళగా ఉండేవాళ్ళు, దాంట్లో మంచి సర్వీస్ చేసేవాళ్ళు, మనకి సర్వీస్ ఇచ్చేవాళ్ళని పిలిచి మేము సన్మానం చేసి వాళ్ళ గురించి చెప్పామన్నమాట. సో ఇట్లా ప్రొఫెషనల్కి మేము చూసుకున్నాం, పిల్లలకి చూస్తున్నాం, యువతకు చూస్తున్నాం. తర్వాత వయోవృద్ధులు ఉంటారు, సీనియర్ సిటిజన్స్ డే అని ఒకటి ఉంటుంది, అది సెలబ్రేట్ చేసాం.
వాళ్ళకి భక్తుల టూర్ పిలిచికెళ్ళడం కానీ, వాళ్ళకి ఏమైనా మంచి ఉపన్యాసాలు ఇప్పటి మైండ్ రిలీఫ్గా ఏమైనా మంచి ఉపన్యాసాలు చేసి ఇలాంటి చేస్తాం. సో ప్రతి ఒక్క రంగానికి టచ్ చేసుకుంటా వెళ్ళాం. నాకు భాగస్వాములు, ఒకటి మా డోనర్ కాగుబోల్ నగేష్ గారు, 2 మా అవోపా టీం, 3 మా విలేకరులు, ఒక 4 మకాలు ఉంటే ఎట్లుంటుందో మన ఇండియన్ పోలీస్కి ఒక మన ఉంటుంది కదా అశోక చక్రం పైన పోలీస్ 4 మకాలు ఎట్లుంటుందో అట్లా ఒక పక్క నేను, ఒక్కొక్క మా టీము, ఒక్కొక్క మాకి డోనర్ కాగుబోల్ నగేష్ గారు, ఒక్కొక్క మా విలేకరులు, వీళ్ళందరి యొక్క సమిష్టి కృషితోనే ఇది వచ్చిందని నమ్ముతున్నాను. సో అందరూ నాకు సాయం చేశారు. వాళ్ళందరికీ ఈ యొక్క పత్రికాముఖంగా, ఈ యొక్క వీడియో ముఖంగా నేను ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. భవిష్యత్తులో మీ అవోపా సంబంధించి ఇప్పుడు వ్యాప్ ప్రపంచ ఆరోగ్య సంబంధించి అధ్యక్షులకు కొనసాగడానికి అవకాశం వచ్చింది. భవిష్యత్తులో మన ఆదోని ప్రజలకు ఎలాంటి మెడికల్ అండ్ సోషల్ సర్వీస్ అందించగలుగుతున్నారు? ఇప్పుడు కొత్తగా వ్యామ్ అని కూడా స్టార్ట్ చేశాము. వరల్డ్ ఆరోగ్య మహాసభ అని, ఇది 58 దేశాల్లో ఉంది. ఇప్పుడు ఆదోన్లో కూడా దీని యొక్క బ్రాంచ్ స్టార్ట్ చేశాము. దాన్ని కూడా ప్రెసిడెంట్గా నేను కొనసాగుతున్నాను. ఈ వ్యామ్ వాళ్ళది ఇంకా చాలా ఎక్కువ యాక్టివిటీస్ ఉన్నాయి. ఒక పక్క మెడికల్ యాక్టివిటీస్, 2 జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళు చాలా బాగున్నాయి. ఈ మధ్య చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారు, టెక్నికల్ ఇంజనీర్లు అవుతున్నారు. వాళ్ళందరికీ ఎక్కడ జాబ్స్ వస్తే తెలియదు. కొంతమంది తెలుసుకుంటారు, కొంతమంది వెనకబడిపోతారు. సో మాకు ఒక జాబ్ ఆపర్చునిటీ టీమ్ అంటుంది వ్యామ్లో. వాళ్ళ ద్వారా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్లా మేము వాళ్ళకి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ పోవాలో కల్పిస్తాం. తర్వాత కొంతమందికి ఎడ్యుకేషనల్గా ఒక డిగ్రీ చేసింటారు, ఒక పీజీ చేసింటారు, ఏ కాలేజీ సీట్ వస్తుంది, ఎక్కడ కోటా ఉంది, ఎక్కడ పోతే మనకి బాగుంటుంది చాలామంది తెలియదు. సో అక్కడ మేము స్కూల్స్ అండ్ కాలేజెస్కి చాలామంది మేము టచ్అప్ చేసుకొని వాళ్ళకి ఎక్కడెక్కడ పోవాలని చెప్పి అదొక విభాగం ఉంది. తర్వాత మ్యాట్రిమోనీ విభాగం ఉంటుంది మా వ్యామ్లో. చాలామందికి మ్యారేజ్కి ఇబ్బంది పడుతుంటారు, ఫారెన్ నుంచి ఏదైనా ఆఫర్స్ వస్తే వాళ్ళు మంచి వాళ్ళు కాదో తెలిసే. సో వాళ్ళు కూడా కనెక్టివిటీ చేసి చేపిస్తాము. తర్వాత ఫారెన్లో ఎవరో ఇప్పుడు వెళ్తుండ్రు, అమెరికాలో మనకు ఒకసారి చూసాం, ఎవరో వాళ్ళు వెళ్తుంటే కొట్టిపోయినాడు, చనిపోయినాడని. వాళ్ళకి ఎవరు చూసుకుంటారు? ఇండియా వాళ్ళకి, దగ్గరలో ఉండే వాళ్ళకి చూసుకోవడం కష్టం. సో మా వ్యామ్లో ఒక టీం, రెస్క్యూ టీం అంటుంది. మాకు వాళ్ళకి ఫోన్ చేసేది కన్నా అమెరికా మా 50 దేశాలు ఉంటాయి కదా, ఒక్కొక్క దేశంలో ఒక టీం ఉంటుంది. వాళ్ళు రెస్క్యూ చేసి వాళ్ళని హాస్పిటల్ చేర్పించడము, లేకుంటే తిరిగి ఇండియాకి పంపించడము, అలా టీం కూడా ఉంటుంది అన్నమాట. సో వైడ్ ఆపర్చునిటీస్ ఫర్ వ్యామ్ అనమాట. ఆ సంస్థ కూడా నేను ప్రెసిడెంట్ కావడం నాకు ఎంతో అదృష్టం. సామాజిక చాలామందికి మీలాగా సంస్థ చేసి సామాజిక సేవలు ఉన్నా కూడా ఆర్థికంగా కుటుంబ పరిస్థితి కానీ, ఆర్థిక పరిస్థితి కానీ చాలామంది చేయలేకపోతున్నారు. దాంట్లో మీరు ఎలా ఫ్యామిలీ సపోర్ట్ కానీ, మీ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎలా ఈ అవోపాను నడిపించడంలో సక్సెస్ అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పుకోవడము నా భార్య మమతాశ్రీ, ఒకటి నా తల్లిదండ్రులు దేవేంద్రనాథ్ గారు, ప్రభావతి గారు. వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహము, వాళ్ళు ఇచ్చిన మోటివేషను, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తోనే నేను ముందుకు పోగలను. మనం ఏదైనా చేయాలంటే మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మనం ముందుకు చేయగలం. కాబట్టి వాళ్ళు నా పనులు కూడా ఎన్నో వాళ్ళు చూసుకొని నాకు ఈ యొక్క మంచి కార్యక్రమం చేసిన ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఈవెన్ నా భార్య, నా ధర్మపత్ని మమతాశ్రీ కూడా 2 సంస్థల్లో ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఒకటి అవోపాలో మహిళా విభాగం ఉంది, దానికి సెక్రటరీ. వామ్ దానికంటే వాళ్ళు ఆరోగ్య మహాసభ మహిళా విభాగకి తన ప్రెసిడెంట్ అనమాట మమతాశ్రీ. సో ఆమెను కూడా హెల్ప్ తీసుకుంటూ ఆమెను ఈ సర్వీస్లో భాగం చేసి ఎన్నో సర్వీస్ కార్యక్రమం చేయగలను. ఒక పక్క మా కుటుంబం బాగా చేశారు, మాకు హెల్ప్ చేశారు. ఒక పక్క మా ఫ్రెండ్స్, ఒక పక్క మా అవోపా అండ్ వ్యామ్ టీమ్స్ చేసి ఇలాంటి సపోర్ట్ బాగా వచ్చేటట్ల, అంటే నేను బాగా కార్యక్రమాలు చేసేటట్ల, సోషల్ సర్వీస్ చేసేటట్లు వాళ్ళు ఆదుకున్నారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ప్రతి నెల ఒక మెడికల్ క్యాంప్, అది ఆయుర్వేదిక్ క్యాంప్ ఉండొచ్చు, ఐ ఆపరేషన్ క్యాంప్ ఉండొచ్చు, వ్యాస్కులర్ క్యాంప్ ఉండొచ్చు, ఏదో ఒక క్యాంప్, ఒక్కొక్కసారి ఒక్కొక్క స్పెషాలిటీ అనమాట. అలాగా పెట్టుకోదలుచుకున్నాము. అది తొందరలో ఒక పెద్ద మెగా క్యాంప్ చేస్తున్నాం, ఆయుర్వేదిక్ అండ్ మెడికల్ క్యాంప్, జనరల్ సర్వీస్ మెడికల్ క్యాంప్ కూడా చేస్తున్నాము. తర్వాత ఇంకోటి చిన్న చీర స్వామి వాళ్ళు స్వర్ణామృత ప్రాసనం ఒక మందు పంపించారన్నమాట. అదే 6 నెలల పిల్లవాళ్ళ నుంచి 16 ఏళ్ళ వరకు ఉన్న బాలికలకు వేస్తే వాళ్ళకి ఎన్నో రకాలుగా అభివృద్ధి వస్తుంది. అంటే మాటలు బాగా రావడము, మేధస్సు బాగా రావడము, నరాలు పుష్టిగా ఉండడము, అలాగా ఎన్నో రకాలుగా స్పెషాలిటీస్ ఉన్నాయి. అదే మందు కూడా మేము స్వామివారు తెప్పించి ఇస్తున్నాము, అలాంటి కార్యక్రమం చేస్తున్నాము. సో ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళకి, ప్రతి ఒక్క రంగం వాళ్ళకి మేము సర్వీస్ చేస్తాం. దీంతోపాటు లాయర్ డే, డాక్టర్ డే, ఇంజనీరింగ్ డే,
విలేకరుల కోసం జర్నలిస్ట్ డే, ఫార్మసిస్ట్ డే, ఇట్లా ఎన్నో రకాల అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే ప్రతి ఒక్క ప్రొఫెషనల్కి వాళ్ళు పిలిచి ఆయా రంగాల్లో ఉండే వాళ్ళకి సన్మానాలు చేసి వారి గురించి పబ్లిక్ తెలియజేస్తున్నాము. ప్లస్ నేషనల్ స్పెషాలిటీ డేస్ ఉంటాయి, ఇండిపెండెంట్ డే, రిపబ్లిక్ డే, గాంధీ జయంతి, పొట్టి శ్రీరాములు జయంతి, వివేకానంద జయంతి, అవన్నీ ఫాలో అవుతూ ప్రతి ఒక్క దానికి యాక్టివిటీ చేస్తున్నాం. ఊరికి ఆ రోజు పోయి వాళ్ళని దండేసేది కాకుండా ఒక యాక్టివిటీ పిల్లలకి ఏదైనా వక్తృత్వ పోటీలు పెట్టడం కానీ, ఎవరికైనా దుప్పట్లు ఫ్రీ ఇవ్వడం కానీ, బుక్స్ ఫ్రీ ఇవ్వడం కానీ, హాస్పిటల్ బెడ్లు పంచడం కానీ, ఇలాగా ఏదో ఒక యాక్టివిటీ చేసి పబ్లిక్ సర్వీస్ చేస్తూ వాళ్ళందరికీ మనము అండగా ఉండి ఒక డెవలప్మెంట్ చేస్తాం. ఇది ఒక మా యొక్క బ్యాక్గ్రౌండ్. సో ఈ యొక్క సేవలకు గుర్తించారు. శ్రీ మల్లాది ప్రసాదరావు గారు ఉన్నారు, దీనికి ఫౌండర్ అన్నమాట. మదర్ సర్వీస్ ఆర్గనైజేషన్కి విజయవాడ వాళ్ళు, వాస్తవ్యులు వాళ్ళు ఇట్లా 5 రాష్ట్రాల్లో ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా మరియు కర్ణాటక, ఈ యొక్క 5 రాష్ట్రాల నుంచి ఇట్లా పబ్లిక్ సర్వీస్ చేసిన వాళ్ళని 24 మంది ఎంపిక చేశారు ఎన్టీఆర్ జాతీయ అవార్డు కోసం. దాంట్లో నన్ను ఒకటి కావడం నాకు గర్వకారణం. ఇలాగ ఎంపిక చేసి నేను విజయవాడలో వాళ్ళు బహుమతి ప్రదానం చేశారు. దానికి వాళ్ళకి కృతజ్ఞుణ్ణి ఈ యొక్క అవార్డు రావడానికి మీరందరూ నాకు పాటుపడినారు. కాబట్టి మీ అందరికీ నాకు నమస్కారాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ, నమస్తే. అట్లా ప్లస్ ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు ప్రతి ఒక్కరూ నాకు వెన్నంటి ఉండి నా యొక్క ప్రోత్సాహాన్ని ఇచ్చి ఇంత మంచి కార్యక్రమం చేసి అవార్డు, ఎన్టీఆర్ జాతీయ అవార్డు నేను ఎంపిక చేసి నాకు అవార్డు వచ్చిన దానికి వాళ్ళందరూ తోడ్పడినారని అందరికీ పబ్లిక్ ముఖంగా, పత్రికా ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. మహాసభ అధ్యక్షులు కొనసాగుతున్నారు. ఇదే విధంగా ఎన్నో వైద్య మరియు సామాజిక సేవలు అందిస్తూ ఆదోని పట్టణంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే ఆదోని ప్రజలకు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున సామాజిక సేవలు చేసి మరీ ఎన్నో ఇలాంటి అవార్డులు అందుకోవాలని మన ఛానల్ తరపున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.